తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పాతాళ భైరవి సినిమా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ రోజున మరొక ఎపిసోడ్ చూద్దాం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో పాతాళ భైరవిని ప్రత్యక్షం చేసుకుని తోటరాముడు రాజకుమారులాగా తయారు చేసి రాజకుమారి దగ్గరికి తీసుకెళ్ళమని అంటాడు. అక్కడ దాకా కథ ఆపాం. సో ఈ ఎపిసోడ్లో రాజకుమారి దగ్గర ప్రత్యక్షం అవుతాడు. ఒక్కసారి రాజ్కుమార్ చాలా ఆశ్చర్యపోతుంది. ఆ మాలతి గారు యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని, హీరోయిన్ క్యారెక్టర్ని. ఆ ఫేస్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి నటులు అబ్జర్వ్ చేయొచ్చు కూడా. రాము ఏమిటిదని ఉంటుంది, ఎలా అని అడుగుతుంది. నీ ప్రేమ నన్ను పిలిచింది, నేను వచ్చేసానంటాడు. చెప్తానని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి చిన్న కథ చెప్తాడు. ఏమని, ముక్కుసూటిగా వెళ్ళాను అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచివాడిగా వెళ్ళాను. నక్కతోక దొక్కానంట, అదృష్టం కలిసి వచ్చింది. కుక్కతోక దొరికింది. ఏమని చెప్పాడు, నిన్ను నేను ఎంకరేజ్ చేసేవాడిని చేస్తానని చెప్పి మోసం చేశాడు. కానీ కుక్కతోక దొరికింది. ఎక్కడ, పాతాళంలో పడ్డాడు. పాతాళంలో పడితే దేవి ప్రత్యక్షమైంది. ఎవరు, యక్షకన్య ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మన ప్రేమకు మెచ్చి నేను కోరుకున్నాను, నా ప్రేమ గనక రాజ్కుమార్ది నిజమైతే నాకు ప్రత్యక్షం వాళ్ళని కోరుకున్నాను, ప్రత్యక్షమైంది అని చెప్తాడు మాట మార్చి, ఏం జరిగిందో చెప్పకుండా. సో అవన్నీ దేవి ప్రత్యక్షమైంది, మనకి ఒక శక్తిని ఇచ్చింది. ఇప్పటి నుంచి ఏమంటాడు, ఒక డైలాగ్ అండి, సూపర్ డైలాగ్ ఇది. రాజుగారు అడుక్కోవటం మనం ఇవ్వటమే అంటాడు. చూడండి అంత డైలాగ్ ఉంటుంది. ఆమె ఆశ్చర్యపోతుంది. అక్కడ ఒక పాట చిన్నగా స్టార్ట్ అవుతుంది. ప్రణయ జీవులకు దేవి ప్రత్యక్షమై ఇచ్చినటువంటి బహుమతి ఇదే అని చెప్పని గాజులు తొడిగి హాయిగా మనకింకా స్వేచ్ఛగా అని ఇద్దరు కూడా ఒక డ్యూయట్ పాడుకుంటారు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు మన ఎపిసోడ్లో చూద్దాం. రాజకుమారితో కథ చెప్తూ చూడండి. సూటిగా వెళ్ళాను, నక్కతోక దొక్కాను, కుక్కతోక దొరికింది, దేవి ప్రత్యక్షమైంది. 3 ముక్కల్లో కథ చెప్పాడండి. సో ప్రతిదీ కూడా ప్రతీకాత్మకంగా చెప్పాడు, చెప్పక చెప్పాడు అనమాట. సో పాట అయిపోయిన తర్వాత రాజభవంతి ఎదురుకుండా ఒక పెద్ద భవనం. ఆశ్చర్యంగా లోపల చెలికత్తెలందరూ చూస్తారు. తర్వాత రాజకుమారి యొక్క ప్రియసఖి వచ్చి చూస్తారు. ఆ తర్వాత షాట్లో రాజుగారు రాణిగారు చూస్తారు. ఏమండి, నిన్నటిదాకా లేదు, ఇప్పుడు ప్రత్యక్షమైంది, ఏమిటి ఆశ్చర్యం అంటాడు. రాజుగారు బహుమతి క్యారెక్టర్ ఎవరైతే రేలంగి వచ్చి అంటాడు, చూసావా అక్కయ్య, తోటరాముడి యొక్క ఇల్లు నేలమట్టం చేసేసి ఎవడో శత్రురాజు వచ్చి పెద్ద భవంతి కట్టుకున్నాడు అంటాడు. అనగానే రాజుగారు అతను చూస్తాడు. ఈ లోపుగా ఒక చిలుకతో చెప్తుంది, ఎవరో ఆంజనేయులు గారు ఏంటండి మిమ్మల్ని చూడాలని సపరివారంగా వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరుతాడు రాజుగారు. ఆంజనేయులు ఎవరండి, అంజి క్యారెక్టర్ చూడండి. ఆంజనేయులల్లా ఆంజనేయులు అయిపోయాడు డబ్బులు వస్తే. అంజి వచ్చి రాజుగారికి జయజయలు పలికి, మా మిత్రుడు తోటరాముడు మీ ఆశీర్వాద బలంతో దేవి అనుగ్రహంతో ఒక పెద్ద మాయామహల్, దాని పేరే మాయామహల్ అని పేరు పెట్టారు, మాయామహల్ నిర్మించుకున్నారు. దాని ప్రారంభోత్సవ సందర్భంగా మీకు పంపిన కానుకలు. దానిలో ఎలాగా, రాజుగారికి, రాణిగారికి, రాజకుమారికి, తర్వాత ఒక కుచ్చు టోపీ తీసుకొచ్చి రాణిగారి తమ్ముడికి అని కూడా ఇస్తాడు. అనేసరికి ఇదంతా మోసంలాగా ఉందనంటే అక్కడ ఒక డైలాగ్ పెట్టాడు. సీను అనగానే నోరు మూసుకునే క్యారెక్టర్ 2-3 సార్లు హెచ్చరిస్తాడు, నోరు మూసుకో నీ సంగతి. ఇదేదో విచిత్రంగా ఉంది రాణి, మనం తప్పకుండా చూడాలంటే రాజుగారు బావమరిది అంటాడు. ఏమంటే నో అక్క, మనం వెళ్ళి పరీక్షించాలి అంటే వాడి తప్పులు పట్టుకోవాలని వీడు కడుపు మంటగా ఉండదు చూస్తారు. ఆ మాయామహల్ ఆహ్వానం చూసి రాజుగారు ఆశ్చర్యపోతాడు. రాజుగారు పరివారంతో చక్కగా వస్తాడు. తోటరాముడు దగ్గరుండి అన్ని విషయాలు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ రకరకాల నృత్య రూపకాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి నృత్య రూపకానికి ఆనందంగా ఉండి రాజకుమారి వంక చూస్తే రాణిగారు మాత్రం ముఖం తిప్పుకుంటూ ఉంటుంది. మన పిఠాపురం నాగేశ్వరరావు పాడినట్టున్నారు. ఇద్దరు నృత్య రూపకం అన్నమాట. దానిలో సావిత్రి గారు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు స్క్రీన్ మీద కనపడటం. ఎప్పుడైనా ఒకటేనండి, హిట్ సినిమా కనుకుంటే ఎంత చిన్న పాత్ర వేసినా ఆ ఆర్టిస్ట్కి పేరు వస్తుంది. ఇది సూపర్ హిట్ కావటం, ఆ తర్వాత పెద్ద సినిమాలో హీరోయిన్గా రావటం అనేది అదృష్టం కలిసి రావటమే. చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, అటుగా ఎంత టాలెంటే కాదు, ఆవగించంత అదృష్టం కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండాలని. సో ఈ సినిమాలో చాలా చిన్న పాత్ర, మనం చెప్తే కానీ గుర్తుపట్టనటువంటి పాత్రలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత
సినిమాలో మంచి ప్రధాన పాత్ర, తర్వాత హీరోయిన్గా ఎదిగి ఇప్పటికి కూడా గొప్ప నటీమణిగా పేరు తెచ్చుకుంది సావిత్రి గారు. ఆ నృత్య రూపకాలన్నీ అయిపోతాయి దానిలో. అయిన తర్వాత రాజుగారు అంటాడనమాట, చూసావా రాణి, ఇతను చేసినటువంటి ఘనకార్యం ఏంటో, కాబట్టి నా మాట కూడా నేను నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికీ కూడా వివాహాన్ని నిశ్చయిస్తున్నానని చెప్పి అనౌన్స్ చేస్తారు. అంటే చెప్పాడు కదా, పరివారం గిరివారం అన్నీ కనుక తెచ్చి నా అంత సమానుడు అయితే అప్పుడు ప్రస్తావించన్నాడు కదా, చూపించాడు. ఏంటో పెద్దది రాజుగారు కోట ఎంత ఉంది అంత ఉంది, పరివారం జనాలు విచిత్రమైనటువంటి విషయాలు చూపించాడు కదా. పైగా ఆయన ఏమంటాడు, ఇదంతా మీ ఆశీర్వాదమే అంటున్నాడు. చూడండి, మనసుకి నచ్చేటువంటి అల్లుడు, మీ ఆశీర్వాదం కోసం ఉన్నాను, మీ గురించి మాట్లాడుతున్నాను, మీ మాటే నాకు వేదం అనేటువంటి అల్లుడు దొరికితే ఏమాంగారు వద్దుంటారండి. అందులో పైగా వీరుడు, అనుకున్నది చిటికలో సాధించి తీసుకొచ్చాడు. మాయో తర్వాత చూద్దాం, ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం. అనుకున్నది సాధించాడు కదా, వీరుడు లక్షణం ఉంది కదా, ధైర్యం ఉంది కదా. దాంతో ఆయన రాజుగారు ఆ అమ్మాయిని ఇస్తానని ఒప్పుకున్నాడు. అంజి రాజుగారిని ఆహ్వానించాడు, చెప్పాడు. తర్వాత రాజుగారు రావడం అంతా చూడటం అంతా అయిపోయింది. తర్వాత ఇతను మంచి వేషం వేసుకుని ఊళ్ళోకి వెళ్తాడు. ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ప్రజలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ అని కూడా ఇట్లాగా మన తోటరాముడు నా తరపున మీ అందరినీ కూడా పిలవమన్నాడురా అంటే పెళ్ళి ఎప్పుడు అంటాడు. మొత్తం లగ్నం అంతా చెప్తాడు. ఇదో కర్కాటక లగ్నంలో తర్వాత ఆదివారం రోజున పెళ్ళి అని చెప్పని అంటాడు. అని చెప్పగానే ఎదురుకుండా అక్కడ ఒక చిన్న సత్రంలో ఒక చోట మన సదాజపుడు అంటే పద్మనాభం క్యారెక్టర్ అంటే ఈ మాంత్రికుడి యొక్క శిష్యుడు అక్కడ తపస్సు చేసుకుని వాడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ పెట్టాడు డైరెక్టర్. మాంత్రికుడు టోన్లో మాట్లాడతాడు. ఏమిరా డింగరి తపస్సు చేస్తున్నావు, ఏం కావాలరా అన్నట్టుగా టోన్ మార్చి మాట్లాడతాడు. అంటే గురువుగారు వచ్చాడు దొక్క దింగారు, వీడు ఎదురుకుండా ఉంటాడు. రే మా మిత్రుడు ఇట్లా పెళ్లి చేసుకోబోతున్నాడు, పెద్ద మహల్ కట్టాడు, రేపే పెళ్ళి, నువ్వు కూడా రావాలిరా, చక్కగా అక్కడ ఊర్లు గీర్లు అన్నీ ఉంటాయి కాబట్టి తినాలంటాడు. ఆ గురువుగారు అనగానే బయట డౌట్ వస్తుంది, గురువుగారు ఏమైపోయాడు, ఇటు పక్కన వెళ్ళాడు కదా. డౌట్ వచ్చి వెంటనే దుర్బిణి తీసి చూద్దాం అనుకుంటాడు. ఇక్కడ కాదని చెప్పుకుని కపక్కన అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి ఒక నిర్జన ప్రదేశంలోకి వెళ్తాడు. ఈ ఒక చిన్న తోట లాంటి దానిలోకి వెళ్తాడు, చెట్లు ఉన్న ప్రాంతంలోకి వీళ్ళు అక్కడ దుర్బిణితో చూస్తాడు. ఇలా చూడంగానే అక్కడ పాతాళ గుహలో ఈ మాంత్రికుడు పడిపోవటం, తలకాయ తెగి ఉండటం చూసు, అయ్యో గురు, మోసం గురు, జరిగిపోయింది గురు అనుకుంటూ అక్కడి నుంచి నేను వస్తున్నా గురు అని బయలుదేరి అలా అనుకుంటూ ఆ పాతాళ బెలంలోకి తాడేసుకు దిగి నెమ్మదిగా కిందకి దిగి అతను సంజీవని చెప్పాడు కదా, ఆ సంజీవని తయారు చేసి ఆ మెడకి రాసి మెడను అంటిస్తాడు. మెడను అంటించగానే గబక్కన లేస్తాడు మాంత్రికుడు. లేచి చూడంగానే ఎదుర్కొంటూ ఉంటాడు. వాడిని మెడకే పట్టుకుంటాడు. ఎవరా నన్నే మోసం చేస్తావంటే, గురు మోసం గురు, నేను నీ శిష్యుడిని సదా చెప్పండి గురు అంటే, మరి వాడేడ్రా అంటాడు. ఏమో గురు, వాడు ఇక్కడ పెద్ద మహల్ కట్టాట, రాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నట్ట అని చెప్పి అనగానే అక్కడి నుంచి మాంత్రికుడు లేచి నిదానంగా లేచి అప్పుడు ఇద్దరు కూడా బయలుదేరుతారు. చనిపోయాడు అనుకున్న మాంత్రికుడు కథలో తిరిగి లేచాడు. అందుకే ఇంతకుముందు ఫస్ట్ హాఫ్లో చూపించాడు. చెయ్యి కట్ చేసుకోగానే ఏమంటాడు, ముందేం చెప్తాడు, సంజీవని సిద్ధం శాయరా అంటాడు. అంటే విరిగిపోయిన చేతిని కట్టిస్తాడు. ఇక్కడ విరిగిపోయిన తలకాయని, కట్ చేయబడిన తలకాయని కూడా అంటించేటువంటి శక్తి అంటే అక్కడ ఉంది, ఇక్కడ శక్తిని తీసుకొచ్చి పెట్టాడనమాట. అంటే హఠాత్తుగా గబక్కను చూపించకుండా అక్కడ ఇది వాడారు. అక్కడ చెయ్యి అతుక్కుంది కదా, ఇక్కడ మెడకాయ కూడా అతుక్కుంటుంది. ఇదే లాజికల్గా ఏంటంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయించడం అంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేసుకోవడం, చిన్న లాక్స్ ద్వారా, చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ముందే చెప్పడం వలన ప్రేక్షకులు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి చాలా చిన్న విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఈ మాంత్రికుడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఏం చేశాడు, మాంత్రికుడు అక్కడి నుంచి బయలుదేరతాడు. నెక్స్ట్ ఓపెన్ చేసేసరికి చక్కగా పెళ్లి దుస్తుల్లో వరపూజ చేస్తూ ఉంటాడు హీరో. మరొక పక్క ఈ రాజకుమారి దక్కనందుకు ఎవరైతే రేలంగి క్యారెక్టర్ ఉందో, బావమర్ది క్యారెక్టర్ ఉందో, ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటూ ఉంటాడు. ఉరితాడు వేసుకుని ఎలాడుతూ ఉంటాడు. ఇంకా ఎందుకు బతికెందుకు అని అనుకుంటే ఈ లోపల మాంత్రికుడు వచ్చి, ఒరే ఏం చచ్చిపోతావరా, ఏం సాధిస్తావరా, బతికి సాధించాలరా అంటాడు. దిగు అని చెప్పి అని అక్కడ దుర్బిణి వేసి చూపిస్తాడు. ఇలాగ చూడంటాడు, ఏం కనపడుతుంది దానిలో కనిపించే మనకు చెప్తాడు మాయామహల్లో తర్వాత పూజా మందిరంలో చిన్న పేటిక, ఆ పేటికలో ఆ చిన్న విగ్రహం, అది పట్టుకురారా నీకు రాజకుమారిని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. వీడు కొంచెం బుర్ర తక్కువాడు కదా,
సరే పూజ చేసుకుని తెమ్మన్నాడు కదా, రాజకుమార్ని ఇస్తాడు. రాజకుమార్ని ఇస్తావా? తప్పకుండా ఇస్తానంటాడు. ధర్మాన్ని బయలుదేరుతాడు. ఈలోపుగా అక్కడ తల్లి కూర్చుని ఉంటుంది. సో మిమ్మల్ని నక్షత్రం ఏమంటున్నారు రండి అని చెప్పి ఆమెను పంపించేస్తాడు. అక్కడ పంపించేసేసి నెమ్మదిగా ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ విగ్రహం తీసుకుని వచ్చి ఇతనికి ఇస్తాడు. ఎవరికి? మాంత్రికుడికి. మాంత్రికుడు పట్టుకుని అంటాడు, ఒరే నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టరా అంటాడు. అంటే మీనింగ్ ఏంటి? తూర్పు తిరిగి దండం పెట్టండి అంటే నేను తీసుకెళ్ళిపోతానని అర్థం అనమాట. ఇవన్నీ డైలాగ్స్ రాసినప్పుడు చాలా చక్కగా ఉంటాయన్నమాట. అదే అర్థం చేసుకోవాలి మనం. సో తూర్పు తిరిగి వాడు ఎటు తిరుగుతుంటాడు. అలా కాదురా ఎదురుగు తూర్పు అని కళ్ళు మూసుకో రాజకుమారిని చెప్పించంటాడు. జాయి పాతాళ భైరవి అనే పిలిచి చెప్తాడనమాట. ఈ మిఠారితో తర్వాత నా శిష్యుడితో మొత్తం ఆ మందిరంతో నేను అక్కడికి వెళ్ళిపోవాలి. అంతే, క్షణంలో మొత్తం మాయమైపోతాయి. కట్ చేస్తే ఏముంది, మొత్తం మందిరం గిందిరం మాయమైపోయి మంచిగా పంచాయతీ. రాణిగారు గోల, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఇదేంతో మాయలో మంత్రాలు ఏమి ఉంటాయి, వద్దు వద్దు అంటే వినలేదు ఇప్పుడు అని చెప్పి గోల ఎడుతుంది. ఈ లోపుగా రేలంగి ఏడ్చుకుంటూ వస్తాడు. ఏమని? రాజకుమార్ని ఇచ్చి నాకు పెళ్లి చేస్తానన్నాడు, పూజ చేసుకుంటానంటే ఒక మందిరం నుంచి నేనే తీసుకెళ్ళి బొమ్మనిచ్చాను, వాడు మొత్తం తీసుకెళ్ళాడు, మాంత్రికుడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్తాడు. 4 దెబ్బలు బిగుతారు ఇద్దరు కూడా. రాణిగారు కొడుతుంది. ఆగు జోసులు చెప్పింది నిజమైంది, మన ప్రారంభం ఎట్లా ఉందని అంటే అప్పుడు తెలుసుకున్నాడుగా హీరో. ఏమని? మాంత్రికుడు పట్టుకెళ్ళాడని. అయ్యో నేను చంపేశానే వాడిని, ఓహో ఇది కాబట్టి మళ్ళీ వాడు బతికొచ్చి ఇట్లా చేశాడని అర్థమయ్యి అప్పుడు అంటాడనమాట హీరో, మీరు నన్ను ఆశీర్వదించండి, నేను తల్లి దగ్గర రాజుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని నా కంఠంలో ప్రాణం ఉండంగా ఎట్లయినా సరే రాజకుమారిని మళ్ళీ నేను తీసుకొస్తానని చెప్పి అంటాడు. చూడండి, ఇందాక దైవ ప్రయత్నంగా మాయలో మంత్రాలతో మొత్తం సాధించుకొచ్చాడు. ఇప్పుడు ఇతని చేతిలో ఏమీ లేదు, మళ్ళీ మామూలుగానే తన కత్తి, తన యొక్క సామర్థ్యం, తన ధైర్యం అవే ఉన్నాయి. వీటితో వెళ్ళి అంటే మానవ ప్రయత్నంగా, దైవ ప్రయత్నం ఎటు ఉంటుంది, మానవ ప్రయత్నంగా మనిషి సాధించగలిగింది ఏదైనా ఉంది అని చెప్పడం ఈ పాత్ర ద్వారా మరొక ఉద్దేశం. రాజకుమారిని ఎలా తీసుకొచ్చాడు, ఆ మాంత్రికుని శాశ్వతంగా ఎలా తొదమిట్టించాడనేదే తర్వాతి కథ. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఎలా ముగిసిందో చెప్తాను. ఈలోపుగా మీరు కూడా ఈ ఎపిసోడ్ చూడండి తప్పకుండా. చూసి నాకన్నా ఇంకా మీకు మంచి విషయాలు తట్టాయేమో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.